ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోను మాత్రం ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. మంచి న్యూస్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు: సర్పంచ్ ఎన్నికలు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్. 2 రోజుల్లో రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్త ఇది. ముఖ్యంగా మనం ఒకసారి పూర్తి స్థాయిలో గమనించినట్టయితే 17వ తేదీ నాడు రాష్ట్ర కేబినెట్ సమావేశం అయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కొంచెం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇక మాకు ఈ రాష్ట్రంలో కొంత ఎన్నికలు అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళాలని ఒక కృత నిశ్చయంతో నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. కానీ ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వడమే కాకుండా ఎన్నికల హామీ పెట్టడము, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడము, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో 2 సార్లు క్యాబినెట్ తీర్మానాలు చేయడము, రాష్ట్ర గవర్నర్కు పంపించడము, శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని చాలా గొప్పగా చెప్పారు. ఇక బీసీలకు మా అంతా మీరు చేసింది ఎవరు లేరు, మేము చేసినట్టు ఎవరు లేరు, ఏ పార్టీ చేయలేదు, ఏ రాజకీయ పార్టీ చేయలేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ కూడా 42% మేమే ఇస్తున్నాం, 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చాలా గొప్పగా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నిండా బోర్లా పడ్డది. ఇది వాస్తవమైన విషయమే. దీంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. చట్టపరంగా ఎక్కడ అమలు చేయలేదు కదా మీరు. సరే, ఏం ప్రయత్నం చేసిరు చెప్పండి. నిజంగా ఏం ప్రయత్నం చేసిరండి? అసలు చట్టపరంగా చేయాలి కదా, న్యాయపరంగా లొసుగులు ఉంటాయి కదా, న్యాయపరంగా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రాష్ట్ర ప్రభుత్వంది కాదా? మీ పైన లేదా? ఏదో వట్టి మాటలు చెప్పి తప్పించుకోండి ఎందుకు? ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం చేయాలి. సరే, ఆర్టికల్ 9లో ఇది మెన్షన్ చేయాలి. దాని ద్వారా ఈ ప్రాసెస్ చట్టపరంగా అమలు చేయాలి. ఓకే, చేయాలంటే ఎవరు? కేంద్రం చేయాలి. కేంద్రం చేయాలంటే కేంద్రంపై మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం ఒత్తిడి తీసుకొచ్చిందండి? నిజంగా చెప్పండి. ఎక్కడ మీరు పోరాటం చేసిరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి దీనిని భుజాన వేసుకొని కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందా? లేదు, అది లేదు. బీసీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందా? లేదు, అది లేదు. బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై ఎక్కడ మీరు పోరాటం చేసిరు? అసలు ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ కోసం ఎక్కడ ఫైట్ చేసిరు? మీరు ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళిరు కదా, అనేకసార్లు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు కదా, ప్రధానమంత్రిని కలుస్తున్నారు కదా. కనీసం ఒక వినతి పత్రం ఇచ్చిరా ప్రధానమంత్రికి ఇప్పటి వరకు? అది లేదు. రాష్ట్రపతిని కలిసిరా? అది లేదు. ఎందుకు మరి గవర్నర్ ప్రత్యేకంగా మీరు కలవడం జరిగిందా? సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసిరా? కనీసం మీకు పంపించినటువంటి తీర్మానం కాపీని బీసీలకు 42% రిజర్వేషన్ అది అమలు చేయండి, చాలా పెండింగ్లో ఉందని కనీసం మర్యాదపూర్వకంగా కలిసి కనీసం అది ఒక రిక్వెస్ట్ చేయడం జరిగిందా? అది లేదు కదా. మరి ఎట్లా అమలు అవుతుంది? సరే, కోర్టు అడిగింది. కోర్టులో కొంతమంది 42% రిజర్వేషన్లు ఇవ్వకూడదు అది అని కోర్టు కొంతమంది ఒకరిద్దరు వెళ్ళడం జరిగింది. సరే, వెళ్ళినప్పుడు కోర్టు మిమ్మల్ని అడిగింది కదా, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఏ విధంగా 42% బీసీలకు రిజర్వేషన్లు మీరు ఇస్తున్నారు అనేది ఒక మీరు నివేదిక ఇవ్వండి అని చెప్తే మీరు ఎక్కడ ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఆకాశం చుక్కలు చూసుకుంటూ మీద ఏ సమాధానం లేక నీళ్లు మింగుతూ మీరు ఉన్నారు? సమాధానం చెప్పలేదు కదా మీరు. కోర్టు అడిగినప్పుడు, జడ్జి గారు అడిగినప్పుడు మీరు చెప్పలేదు కదా. మీ దగ్గర పూర్తి సమాచారం లేదా? జనాభా లెక్కలు చేసాం, బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్లు అంటే ఇంత శాతం జనాభా ఉంది, మేము వారికి ఇంకా 10% తక్కువనే ఇస్తున్నామని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. అది ఎందుకు మీరు రికార్డు చేయలేదు? రికార్డు మెయింటైన్ చేయలేదు. కనీసం ఇప్పటి వరకు ఆన్లైన్లో ఎందుకు రికార్డు చేయలేదు? ఒక వెబ్సైట్లో మెన్షన్ చేసిరా? లేదు. ఎందుకు చేయలేదు? కోర్టుకు ఎందుకు సమర్పించలేదు? బీసీ సామాజిక వర్గ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ కులం ఎంత, యాదవ కులం ఎంత, ముదిరాజు కులం ఎంత, మున్నూరు కాపు కులం ఎంత, జనాభా ఎంత, గౌడ సామాజిక వర్గం జనాభా ఎంత,
పద్మశాలి సామాజిక వర్గ జనాభా ఎంత, రజకులు ఎంత అనే జనాభా లెక్కలు ఎందుకు మీ దగ్గర లేవు? ఎందుకు కోర్టుకు సమర్పించలేదు? కోర్ట్ అడిగింది గదా! మిమ్మల్ని. అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీరు జనాభా లెక్కలు చేసిర్రు, సర్వే చేసిర్రు గదా! సర్వే రిపోర్ట్ మీ దగ్గర ఉందంటున్నారు గదా! ఈ సర్వే రిపోర్ట్‌లు కోర్టుకు ఎందుకు సమర్పించలేదు? కోర్ట్ అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటది గదా! సరే కోర్టుపై ఇంకా మేము సర్పంచ్ ఎన్నికల్లో మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్‌లు ఇస్తామంటే, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలను మీరు కలుషితం చేయదలుచుకున్నారా? గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలంటే అది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. ఒక వ్యక్తిని చూసి గ్రామంలో ఓ నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తే దాంట్లో ఏ అభ్యర్థి మంచోడు అని గుర్తించి ఓటేసే పరిస్థితి ప్రజలకుంటది. కనీసం ఆ అవకాశం గూడా ఇవ్వరా? పార్టీల రంగు పూస్తారా మీరు? పార్టీ పరంగా మీరు ఏ రకంగా ఇస్తారండి? 42% అది సాధ్యమైతదా? అసాధ్యమే గదా! ఏ రకంగా ఇస్తారని చెప్పండి? ఒక జనరల్ ఇప్పుడు జనరల్స్ ఒక గ్రామంలో